స్ట్రేంజర్ థింగ్స్ చూశారు కదా. 11, డెమోగార్గాన్, అప్సైడ్ డౌన్ ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ ఈ సిరీస్ వెనుక జరిగిన కొన్ని విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఒకప్పుడు ఇది అసలు వర్క్ అవ్వదు అని పెద్ద పెద్ద స్టూడియోలే రిజెక్ట్ చేశాయి. ఒక విలన్ ని రెడీ చేయడానికి షూటింగ్ మొదలయ్యే ముందు 7-8 గంటలు మేకప్ వేసేవాళ్ళు. ఇంకా ఒక్కో ఎపిసోడ్ కి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారని రిపోర్ట్లు చెబుతున్నాయి. అసలు ఇవన్నీ ఎలా జరిగాయి? ఇవాళ స్ట్రేంజర్ థింగ్స్ గురించి మనకు తెలియని 5 షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం. కానీ చివరి పాయింట్ మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే సీజన్ 5తో ఈ ప్రపంచం పూర్తిగా ముగిసిపోలేదు. ఈ రోజు స్ట్రేంజర్ థింగ్స్ పేరు చెప్పగానే ప్రపంచం మొత్తం గుర్తుపడుతుంది. కానీ మొదట పరిస్థితి అలా లేదు. డఫర్ బ్రదర్స్ ఈ కథతో చాలా స్టూడియోల దగ్గరకు వెళ్లారు. అక్కడ వాళ్లకు దాదాపు ఒకటే సమాధానం వచ్చింది: పిల్లలతో హారర్ సిరీస్ తీస్తారా, ఇది ఎవరు చూస్తారు అని. అందుకే చాలా స్టూడియోలు ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరికి నెట్ఫ్లిక్స్ మాత్రం ఒక్కసారి ట్రై చేద్దాం అనుకుంది. ఆ ఒక్క నిర్ణయమే స్ట్రేంజర్ థింగ్స్ ని ప్రపంచం మొత్తం మాట్లాడుకునే సిరీస్ గా మార్చేసింది. కొన్నిసార్లు అందరూ కాదు అన్న ఐడియానే చరిత్ర సృష్టిస్తుంది. సీజన్ 4లో వెక్నాని చూసినప్పుడు ఇది మొత్తం కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేశారేమో అనుకున్న వాళ్ళు చాలా మంది. కానీ నిజానికి అలా కాదు. వెక్నా పాత్ర చేసిన జామీ క్యాంబెల్ బోవర్ కి ప్రతి షూటింగ్ రోజు 7 నుంచి 8 గంటల పాటు మేకప్ వేసేవాళ్ళు. ఆ తర్వాతే కెమెరా ముందు నిలబడేవాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ పై మాత్రమే ఆధారపడకుండా నిజమైన మేకప్ కే మేకర్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆ క్యారెక్టర్ అంత భయంకరంగా నిజంగా కనిపించింది. ఇప్పటికీ వెక్నా టీవీ చరిత్రలో గుర్తుండిపోయే విలన్లలో ఒకడిగా నిలిచిపోయాడు. ఇంకా షాక్ ఏంటంటే ఇలాంటి విజువల్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? మొదటి సీజన్ కి చివరి సీజన్ కి మధ్య తేడా చూస్తే షాక్ అవ్వాల్సిందే. పలు మీడియా రిపోర్ట్ల ప్రకారం సీజన్ 5లో ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు 430 నుంచి 520 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అంటే ఒక్కో ఎపిసోడ్ కే 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటే అది ఒక పెద్ద హాలీవుడ్ సినిమా బడ్జెట్ తో సమానం. భారీ సెట్లు, వందలాది విఎఫ్ఎక్స్ షాట్లు, నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ అన్ని ఒక సినిమాకి చేసే రేంజ్ లో చేశారు. అందుకే చాలా మంది ఇది వెబ్ సిరీస్ కాదు, 8 సినిమాలు అని అంటుంటారు. మరి ఇంత ఖర్చు పెట్టిన నెట్ఫ్లిక్స్ కి దానివల్ల ఏం దక్కింది? సమాధానం ఒకటే: స్ట్రేంజర్ థింగ్స్ నెట్ఫ్లిక్స్ కి ఒక సిరీస్ మాత్రమే కాదు, ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఈ సిరీస్ వచ్చిన తర్వాత నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ షోస్ గురించి ప్రపంచం మరింతగా మాట్లాడడం మొదలైంది. స్ట్రేంజర్ థింగ్స్ కి కోట్ల మంది అభిమానులు వచ్చారు. టీ షర్ట్స్, టాయ్స్, లెగో సెట్స్, వీడియో గేమ్స్ ఇలా ఒక పెద్ద ఫ్రాంచైజ్ గా ఎదిగింది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం స్ట్రేంజర్ థింగ్స్ నెట్ఫ్లిక్స్ కి అత్యంత విలువైన ఒరిజినల్ ఫ్రాంచైజ్ లో ఒకటిగా మారిపోయింది. అందుకే ఈ సిరీస్ ను నెట్ఫ్లిక్స్ కి గేమ్ చేంజర్ గా చాలా మంది భావిస్తారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. చాలా మంది సీజన్ 5తో అన్ని అయిపోయాయని అనుకున్నారు. కానీ నెట్ఫ్లిక్స్ ప్లాన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇప్పటికే స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 అనే యానిమేటెడ్ సిరీస్ ను ప్రకటించింది. ఈ కథ సీజన్ 2, సీజన్ 3 మధ్య జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే దీనికి రెండో సీజన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అంతేకాదు, ద ఫస్ట్ షాడో అనే స్టేజ్ షో ద్వారా హాకిన్స్ లో ఇంతకుముందు ఏం జరిగిందో హెన్రీ క్రీల్ గతాన్ని కూడా చూపిస్తున్నారు. అంటే సీజన్ 5తో ఒక కథ ముగిసినా స్ట్రేంజర్ థింగ్స్ ప్రపంచం మాత్రం ఇంకా విస్తరిస్తూనే ఉంది. ఇదే అసలు ట్విస్ట్. స్ట్రేంజర్ థింగ్స్ అంటే ఒక హారర్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు, అందరూ రిజెక్ట్ చేసిన ఒక చిన్న ఐడియా సరైన అవకాశం దొరికితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఫ్రాంచైజీల్లో ఒకటిగా ఎలా మారుతుందో చెప్పే నిజమైన ఎగ్జాంపుల్. ఈ 5 విషయాల్లో మీకు ఎక్కువ షాక్ ఇచ్చిందేది? కామెంట్స్ లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ల వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ప్రొడక్షన్ సీక్రెట్స్, బిజినెస్ స్టోరీస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.